పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కేటీఆర్ గారి పిలుపు మేరకు మా మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులు, మా చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేడ్చల్ మున్సిపాల్లో ఈ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతో మంది ఉద్యమకారులు, మరి ఈరోజు ఒక్క కేటీఆర్ మల్లారెడ్డి గారి పిలుపు మేరకు ఇంతమంది వచ్చిరంటే మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ కార్యదర్శులు, మా కౌన్సిలర్లు, మా ఎంపీటీసీలు, మా ఎంపీపీలు, మా సొసైటీ చైర్మన్లు పెద్ద ఎత్తున ఇవాళ నీకు పోస్టర్ అంటికేస్తానికి కూడా కాంగ్రెస్లో ఇక్కడ కార్యకర్త లేడు, అంతా మా దాంట్లో గెలిచిన వాళ్ళని గుంజుకొని ఇలా డ్రామాలు వేస్తున్నావు. వాళ్ళ పని కూడా ఖతం అయిపోయింది, మీ పని కూడా ఖతం అయింది. రాను రోజుల్లో కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తామని కూడా తెలియజేస్తాం. గౌరవనీయులు కేటీఆర్ గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మన గౌరవనీయులు చామకూర మల్లారెడ్డి గారి పిలుపు మేరకు మేడ్చల్ ఉమ్మడి మండలం పట్టణ కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సునామీలో కొండచిల్లు వచ్చినట్టు భూమి మీద పడ్డారు. అనుకోకుండా భూమి మీద పడి సామాన్య ప్రజలను పరిపాలన రాకుండా సామాన్య ప్రజలు పీడించి దోచుకతిని మింగేసే విధంగా మీ పరిపాలన ఉన్నది. మా కేసీఆర్ గారు గత 15 ఏళ్ల ముందు తెలంగాణ ఏ విధంగా ఉండే, తెలంగాణ మారుమూల ప్రాంతాలకు పోతే దుమ్ము ధూళి ఉంటుండే, రోడ్లు ఉండకపోతుండే, బీడువాడిన పొలాలు ఉంటుండే, అడవి రకమైన పొలాలు ఉంటుండే. ఈ రోజు చూస్తే తెలంగాణ ఏ ప్రాంతం పోయినా, ఏ శివారు ప్రాంతం పోయినా, సరిహద్దు ప్రాంతానికి పోయినా సస్యశ్యామలమైన పొలాలు, బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా నువ్వు ఆంధ్రాలో పోయినా ఈరోజు మన తెలంగాణలో ఉన్న రోడ్ల విధంగా మన ఆంధ్రాలో కూడా లేవు. అదేవిధంగా మన మహారాష్ట్ర దేశ రెండో ముంబై స్టేటు మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా రోడ్లు లేవు. కానీ మన తెలంగాణ గత 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఈ జీర్ణించుకోలేక ఈయనకు ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టు చేసిరండి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ సస్యశ్యామలమైంది. పంట పొలాలు కానీ, త్రాగునీరు కానీ బ్రహ్మాండమైంది. దేశంలో ఎక్కడ విధంగా చేశారు ఆయన. ఇది ప్రజల నుంచి కేసీఆర్ గారికి మచ్చ తీసేయాలి, ఈ మంచి పేరు తీసేయాలి, ఆయన ఒక రిమార్క్గా చూపించాలి. తెలంగాణ ప్రజల ఉద్దేశం చేస్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా అధినేత పిలుపు ఇస్తే తెలంగాణలో ఉన్న రోడ్లు గులాబీ కండవలతో కార్యకర్తలు నిండిపోయి మీ గవర్నమెంట్ను, మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిపాలన ప్రజా సమస్యల మీద కానీ, పరిపాలన మీద కానీ, సంక్షేమ పథకం దృష్టి పెట్టి పరిపాలన సాగించడం తప్ప ఇటువంటి దుస్సాహసమైనటువంటి చర్యలు తీసుకొని
మా అధినేతని బాధ పెడతామని చూసుకున్న ప్రసక్తి లేదు. మేము కార్యకర్తను తలుచుకుంటే మేము ప్రభుత్వాన్ని సమీప చేస్తాం కూడా తెలియజేస్తాం. గారిని లోపటేయాలి, కేసీఆర్ గారిని చంపేయాలనే ఉద్దేశం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తించుకోవాలి, ఈరోజు కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యేవాడివా? తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాలుగా రైతులను, కార్మికులను, కర్షకులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడిన నాయకుడు అంటే కేసీఆర్ గారు. నువ్వు ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఆ మహానీయుణ్ణి కేసీఆర్ తెలంగాణ 4 కోట్ల ప్రజల దేవుణ్ణి ఈరోజు ఆయన ఇజ్జత్ తీయాలని నువ్వు ఒక కుట్ర పంతా ఉన్నావు. నువ్వు సిబిఐకి ఇచ్చినా ఇంకెక్కడిచ్చినా ఏడికిచ్చినా ఆయన ఒక కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తాడు. ఎందుకనంటే ఆయన ప్రతినిత్యం అన్నం తినాలని ఆలోచన చేయడు, తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అలాంటిది కేసీఆర్ గారి పైన మీరు చేస్తున్నటువంటి 2 సంవత్సరాలుగా ఒక 3 పిల్లర్లు. నీ దగ్గర సిమెంటు లేదా? మరి సిమెంటు పైసలు లేవా? లేకపోతే చెప్పు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఆ 3 పిల్లర్ల ఖర్చు కూడా మేము చందాలు వేసుకొని ఇస్తాం, అది కట్టి నిర్మించు. కానీ నీ ఉద్దేశం ఏంటంటే ఉన్న కాళేశ్వరంను కూలగొట్టాలి, మరి అక్కడ ఆంధ్రాకు ఉన్నటువంటి మన పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడుది. ఇది ఒక డ్రామా, కుట్ర. అందులో మరి బీజేపీ పార్టీ ఆంధ్రలో మరి వాళ్ళు పొత్తు తీసుకుంటూ తెలుగుదేశంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి, అక్కడ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అణచేయాలి, ఒక్కొక్కరిని జైలుకి తోలియాలని ఏదో ఒక కుట్ర. మొన్న ఏదైతే ఎంక్వైరీ చేసిరో అది తేలనే లేదు, హైకోర్టులో జడ్జిమెంట్ రానే లేదు. మరి దాన్ని మీరు అసెంబ్లీలో చర్చించి మరి ఏ విధంగా మీరు సిబిఐకి అప్పగిస్తారు? జై తెలంగాణ.